మా మనవరాలికి అన్నప్రాసన చేస్తున్నాను, మీరు తప్పకుండా రావాలంటూ ఈ మధ్య ఒక ఘరానా మనిషి దేశంలో పేరున్న పెద్ద మనుషులకు ఆహ్వానాలు పంపించాడు. ఇంకేముంది, పొలం అంటూ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి ఒక 5 నక్షత్రాల హోటల్లో సకల మర్యాదలు పొందొచ్చారు మన సెలబ్రిటీస్. నిన్న అన్నప్రాసన వేడుకలకు హాజరైన వాళ్ల ఫోటోలతో దేశంలో ఉన్న పెద్ద పెద్ద న్యూస్ పేపర్లన్నింటిలోనూ ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ అచ్చయిపోయింది. సుబ్రత రాయ్ అనే సహారా గ్రూప్ కంపెనీ చైర్మన్ గారే ఆ ఘరానా మనిషి. ఓ డొక్కు ల్యాంబ్రెటా స్కూటర్తో, జేబులో 2,000 రూపాయలతో 1978లో జీవితాన్ని ప్రారంభించిన ఈ రాయ్ ఇవాళ 10 లక్షల మందికి పైగా ఉద్యోగులకు, ఏజెంట్లకు ఒకానొక సూపర్ బాస్. ఇవాళ ఆయన వాడిన ల్యాంబ్రెటా స్కూటర్ లక్నో ఆఫీసులోని మొదటి అంతస్తులో పెడస్టల్ మీద తిరుగుతూ ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీకి సాక్ష్యంగా చూపిస్తుంటారు ఆ సంస్థ చైర్మన్. డబ్బు సంపాదించడం అనే కళలో ఆరితేరిపోయిన ఈ పెద్ద బాస్ గారి మీద లెక్కలేనన్ని ఆరోపణలు. అసలు మీరు జనం నుంచి సహారా పేరుతో తీసుకున్న డిపాజిట్లు వాపస్ చేయాల్సిందేనంటూ కార్పొరేట్ పెట్టుబడుల వ్యవహారాలను నియంత్రించే సెబీ సంస్థ తెగేసి చెప్పింది. అంతెందుకు, మీరు 2 సంస్థల ద్వారా సేకరించిన సొమ్మంతా చట్ట విరుద్ధమేనంటూ తాకీదులు జారీ చేసి ఆ ఖాతాల్ని స్తంభింపచేసింది. వ్యవహారం సుప్రీంకోర్టులో నడుస్తోంది, నలుగుతోంది. ఈ సంస్థకు అనుబంధంగా టీవీ ఛానళ్లు, పత్రికలు కూడా ఉన్నాయి. క్రికెట్ టీములే వాళ్ళు స్పాన్సర్ చేసిన గుడ్డలేసుకు తిరుగుతాయి. సమాజ్వాదీ లాంటి పార్టీలకు ఈ సహారా ఒక సూపర్ స్పాన్సర్గా వెన్నుదనుగా వ్యవహరిస్తోంది. దేశ రాజధానిలో ఈయన్ని కలవాలంటూ ఉవ్విళ్ళూరే వారి నంబర్ ఎంత పెద్దదో అదే విధంగా ఈ సుబ్రతా రాయ్కు అన్ని రాజకీయ పార్టీల్లోనూ, సినిమా రంగంలోనూ, క్రీడారంగంలో అంతకంటే ఎక్కువ మంది జిగ్రీ దోస్తులే ఉన్నారు. ఇవాళ ఆయన పీకల్ లోతు కష్టాల్లో ఉన్న తన పరువు ప్రతిష్టల్ని పణంగా పెట్టి ఈ ఢిల్లీ 5 నక్షత్రాల అశోకా హోటల్లో అట్టహాసంగా, ఆర్భాటంగా చేసిన మనవరాలు రోష్నా అన్నప్రాసన ప్రోగ్రాంకు ఈ పెద్దలంతా విచ్చేసి ఆశీర్వదించేశారు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఒకప్పుడు నేరాల మరకలున్న వాళ్లను చూడ్డానికే కాదు, కనీసం వాళ్ల పేర్లను సైతం ఉచ్చరించడానికే భయపడిపోయేవాళ్ళు మన జనం. ఇక పేరున్న సెలబ్రిటీలైతే అటువంటి వాళ్ల ఛాయలకే వెళ్లడానికే జడుసుకు చచ్చేవాళ్ళు. ఇవాళ పరిస్థితులు పూర్తిగా తారుమారు. 10-15 ఏళ్ల క్రితం నాడు కూడా కొద్దో గొప్ప ఉన్న నైతిక విలువలు ఇవాళ పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయి. అవతల వాడి మీద ఎన్నిసార్లు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లయితే వాడంత గొప్పోడు, వాడెన్ని ఆర్థిక నేరాలు, మోసాలు చేస్తే వాడంత పెద్దోడిగా ముద్రలేసి సదరు పుణ్యపురుషుల పరిచయాలే పరమావధిగా భావిస్తున్న పిదపకాలం ఇది. మా మనవరాలి అన్నప్రాసనకు సాక్షాత్తు 175 మంది వివివివిఐపీలు హాజరైపోయారంటూ దేశమంతా టముకేసి చెప్పుకున్నాడు ఆయన. ఈ హాజరైన వాళ్ల జాబితా చూస్తే మన దిమ్మదిరిగి ఫలానావన్నీ బ్లాంక్ అయిపోవడం నికార్సుగా జరిగిపోతుంది. మాజీ దేశాధ్యక్షురాలైన ప్రతిభా పాటిల్ మొదలుకొని గవర్నర్లు, మంత్రులు, అన్ని రాజకీయ పార్టీల నేతలు, క్రికెట్, సినిమా స్టార్లంతా ఈ అయ్యగారి ఫంక్షన్లకు ఎగేసుకెళ్లిన వాళ్లే, గ్రూప్ ఫోటోలకు ఫోజులిచ్చిన వాళ్లే. చివరాఖరికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు కూడా ఈ హాజరీ లిస్టులో ఉండడాన్ని చూసిన మనబోటి వాళ్ళు ఏమనుకోవాలి? అదేదో ఆవు కథలాగా ఈ విషయాలన్నీ ప్రస్తావించిన తర్వాత సహజంగానే ఇక్కడ చెంచల్గూడ జైలు బయట క్యూలో నుంచిన వాళ్ల గురించి చెప్పాలనిపిస్తుంది. మన ఆలోచన విధానాలు మారిపోయాయి. మనం 10-15 సంవత్సరాల క్రితం తప్పనుకున్న విషయాలు, వ్యవహారాలు, స్నేహితాలు, సాంగత్యాలు ఇవాళ ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలుగా ఒప్పైపోయి కూర్చున్నాయి. నిరాడంబరత, నిబద్ధత, నైతిక విలువలున్న వ్యక్తులకు సమాజంలో ఏపాటి స్థానం ఉందో గమనిస్తున్న ప్రస్తుత తరం కూడా సెలబ్రిటీల చుట్టూనే ఆలోచనలు చేస్తోంది. టీవీలు, సినిమాలు, రాజకీయాలు మొత్తం ఈ సెలబ్రిటీల చుట్టూనే పరిభ్రమించి వాళ్లే ప్రథమ శ్రేణి పౌరులనే స్థాయికి తీసుకొచ్చేశాయి. అసలు మన రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలంతా ఈ అక్రమార్కుల చుట్టూనే ఎందుకు తిరిగేస్తున్నారనే ఆలోచనలే
తప్పన్నట్లుగా పరిగణించడం పరిపాటైపోయింది. సుబ్రతారాయ్ సహకారం లేనిదే ఒక సమాజ్వాదీ పార్టీ లేదు. సమాజ్వాదీ పార్టీ పెద్దల సహకారం లేనిదే ఆనాటి అమితాబ్ బచ్చన్ బురదలో నుంచి బయటకు రాలేకపోయాడు. ఇవాళ ట్విట్టర్లో అన్నేసి భాష్యాలు చెప్పేస్తున్న అమిత్ జీకి అటువంటి సమాజ్వాదీ పార్టీకి అంటుకున్న అవినీతి మరకలు కనిపించనే కనిపించవు. ఆ పార్టీలో అచ్చొచ్చిన ఆంబోతుల్లా తిరిగేస్తున్న గూండాలు, రేపిస్టులు, దగుల్బాజీలు కనిపించరు. అటువంటి నేర సామ్రాజ్యంలో తాను ఒక పాక్షిక భాగస్వామిననే ఖరీదైన మరియు చేదైన నిజం ఆయనకు స్ఫురించనే స్ఫురించదా? ఇక్కడ కోట్లాది మంది ఆరాధిస్తున్న ఒక అద్భుతమైన కళాకారుణ్ణి నేనేమీ అగౌరవపరచడం లేదు, కానీ ఆయన పట్ల ఉన్న అమితమైన అభిమానంతో అటువంటి వ్యక్తులు ఏ వ్యక్తుల ప్రాబల్యాలతో లేచి నిలబడి చేతులుపుతున్నారో చూస్తుంటే బోలెడంత కష్టం అనిపిస్తుంది. సుబ్రతారాయ్ ఇంట్లో ఒక శుభకార్యానికి వెళ్ళినంత మాత్రాన ఈ సెలబ్రిటీలంతా అపవిత్రులైపోయారన్నది ఉద్దేశం కాదు, కానీ అటువంటి వ్యక్తుల పరిచయాలు, సాన్నిహిత్యాలు తమ తమ వ్యక్తిత్వాల ఔన్నత్యాల్ని కిందకు పడదొస్తున్నాయని మాత్రం చెప్పక తప్పడం లేదు. టీకాలు వేయించుకోండి, ఆడబిడ్డల్ని చంపుకోకండి అంటూ సమాజ హితాన్ని కోరే ప్రకటనల్లో కనిపించే ఈ సెలబ్రిటీలు ఇక్కడి విందుల్లో పాల్గొంటుంటే కొంచెం కడుపులో దేవేసినట్లుంటుంది. జస్ట్ షేర్.